78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన శ్వేత గారికి అయితేనేమి, షరీఫ్ అయితేనేమి, మన నాయకులు అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు స్వాతంత్రం మనం బ్రిటిష్ పరిపాలన నుంచి ఎంతోమంది నాయకులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈరోజు మన స్వేచ్ఛావాయువును పీల్చుకోవడానికి మనకి ఈరోజు మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం మన అందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే అంతకుముందు బ్రిటిష్ పాలనలో ఎంత ఇబ్బంది పడినామో ఇప్పుడు పరిస్థితి కూడా చూస్తే కూడా ఇంకా మనకు మామూలుగా ఉండే పరిస్థితి చూస్తే ఇప్పుడు ఉండే ఇంకా మనం ఎక్కువగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఇంకా ఒకరిని గురించి ఎవరిని గురించి మనం మాట్లాడకూడదు. మళ్ళీ ఈసారి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమనేది ఖచ్చితంగా మాట్లాడతాము. మనం చేసిన వర్కులకే వాళ్ళు మనం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన వర్కులే మనం టెంకాయలు కొట్టినా మళ్ళీ టెంకాయలు కొట్టే పరిస్థితి ఉంది. రైట్, ఓకే, దాని గురించి ఏం పెద్దగా ఏం లేనేలేదు. ఎవరు ఒకవేళ ప్రజల కోసం మంచి చేయాలనేది ఆలోచన చేస్తున్నాను తప్ప ఇంకోటి లేనే లేదు. ఖచ్చితంగా మన కార్యకర్తలందరూ యూనిటీగా ఉండి మనకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే మనం అందరం యూనిట్గా లేకపోతే మాత్రం మనకందరికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు అర్ధరాత్రి పిలిచినా మీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కార్యకర్తలు నాయకులందరూ కూడా బాగా గట్టిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీకు అందరికీ మళ్ళీ 78వ స్వాతంత్ర దినోత్సవం మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.